హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్యం 13వ భాగాన్ని వినేద్దాం. బామ్మకి స్పృహ రావడంతో ముందుగా మధునే వెళ్ళమంది రోజీ. మధు వెళ్ళి బామ్మ పక్కనే కూర్చొని, చాలా కంగారు పెట్టేశావు బామ్మ అంది ఆమె చేయి పట్టుకుని నవ్వుతూ. చిన్నగా నవ్వి, పోతాననుకున్నావా? అంత తేలిగ్గా పోయే ప్రాణం కాదులేది. నీ కొడుకుని ఎత్తుకోవాలి కదా ఇంకా అంది. అలా మాట్లాడొద్దు బామ్మ, మీరు ఈ ఇంటిని నడిపించే సారథి. మీరు లేకపోతే ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఏమో మధు, నేనంటే అందరూ మర్యాద ఉన్నట్లే ఉంటారు, కానీ ఎవరికి నేనంటే లెక్కలేదు అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే. ఎందుకు అలా అనుకుంటున్నావు బామ్మ? విక్రమ్ వాడంటే పంచ ప్రాణాలు నాకు చిన్నప్పటి నుండి. ప్రతి క్షణం వాడి సంతోషం కోసమే ఆలోచిస్తాను. అలాంటిది ఈరోజు వాడి గురించి టీవీలో చూశాక నా విక్రమ్ కాదేమో వాడు అనిపిస్తుంది అంది గొంతు పూడుకుపోతుంటే. బామ్మ, మీరు టీవీలో చూసింది నమ్ముతున్నారా? మీ పెంపకాన్ని నమ్ముతున్నారా? ఆయన మీ మనవడు బామ్మ, ఎప్పటికీ తప్పు చేయడు అంది మధు గట్టిగా. నీ భర్తని వెనకేసుకు రాకు మధు. అంత చక్కగా ఫొటోస్ కనబడుతుంటే ఇంకా ఎందుకు బుకాయిస్తావు? బామ్మ బామ్మ, నీకెలా చెప్తే అర్థమవుతుంది? ఆయన ప్రియ గారిని ఎంతలా ప్రేమించాడంటే ఆమె చనిపోయాక ఇంకా ఉన్నట్లే ఆయన దృష్టిలో. ఆ రోజు కొంచెం ఎక్కువగా తాగారు. ఆ మత్తులో తూలి పడిపోతుంటే ఆ అమ్మాయి పట్టుకుంది. ఆ పిల్ల వాళ్ళ కొత్త సెక్రటరీ అంట. ఆ ఫొటోస్ ఎవరో కావాలని తీసి నాకు పంపారు అదే రోజు, మమ్మల్ని విడదీయాలని ప్లాన్ వేసి. కానీ నేను నమ్మలేదు. తెల్లవారి ఆయనకి చెప్పేశా కూడా. షాక్ అయ్యారు, బాధపడ్డారు. ఎవరు ఇలా కావాలని చేస్తున్నారని. ఆ తర్వాత ఇన్నాళ్ళకి మీడియాకి ఇచ్చారు. కారణం, మన కంపెనీ మంచి లాభాలతో దూసుకెళ్తుంది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఎలాగైనా బురద చల్లాలని వాళ్ళ ప్రయత్నం. మీ విక్కీని మీరే అర్థం చేసుకోకపోతే ఎలా బామ్మ అంది గద్దిస్తూ. మధు మాటలకి ఆలోచనలో పడిపోయింది బామ్మ. మీరేం ఆలోచించకండి. 6 నెలల క్రితం వచ్చిన నేనే నమ్ముతున్నాను ఆయన్ని. అలాంటిది మీరు అనుమానించి బాధ పెట్టకండి అని చెప్పి, బామ్మ నీకు ఇలా అయిందని తెలిసి అత్తయ్య ఎంతో టెన్షన్ పడి వెంటనే ఫ్లైట్ ఎక్కి వచ్చేశారు. ఎవరు? రోజీనా అంది రాజేశ్వరి ఆశ్చర్యంగా. అవును బామ్మ, అత్తయ్య పైకి అలా ఉంటుంది, కానీ మీరంటే ఎంత ఇష్టమో నాకు కూడా నిన్నే తెలిసింది. విలవిల్లాడిపోయారు మీకు ఇలా అయిందని చెప్పినప్పటి నుండి. ఇప్పుడు రోజీ వచ్చిందా ఇక్కడికి అంది నమ్మలేనట్లుగా. రావడమే కాదు, మీకోసం గుడికి వెళ్ళి మొదటిసారి ఆమె నమ్మకాలను మతాన్ని పక్కన పెట్టి బొట్టు పెట్టుకుని మీకోసం పూజ చేయించి మీకోసం కూడా బొట్టు తెచ్చి పెట్టారు అంది నవ్వుతూ. నిజమా అంది నమ్మలేనట్లుగా. కళ్ళల్లో రెండు నీళ్లతో నిండిపోగా. నిజం. ఇంతమంది ప్రేమని పొందిన మీరు చాలా అదృష్టవంతులు బామ్మ. అత్తయ్యని లోపలికి పంపిస్తాను, కోప్పడకుండా మాట్లాడండి అంది లేచి. అత్తయ్య, బామ్మ మీతో మాట్లాడాలంట, వెళ్ళండి అంది మధు. నాతోనా అంది ఆశ్చర్యంగా. అవును మీతోనే, తొందరగా వెళ్ళండి. మెల్లగా లేచి బామ్మ దగ్గరికి వెళ్ళింది రోజీ. రోజీని ఆమె నుదుటిన బొట్టుని చూడగానే బామ్మ కళ్ళల్లో నిండి కన్నీళ్లు వర్షిస్తూనే ఉన్నాయి. ఎన్నిసార్లు తిట్టానో, ఎన్నిసార్లు గొడవ పడ్డాము బొట్టు పెట్టుకోమని. నా ఆరోగ్యం కోసం తన నమ్మకాన్ని పక్కన పెట్టింది. తన నమ్మకాలను ఒక్కరోజు కూడా నేను గౌరవించకపోయినా అనుకుంది. ఎప్పుడొచ్చావు అంది నెమ్మదిగా. ఇందాకే, గంట అవుతుంది. మీకు ఇప్పుడు ఎలా ఉంది అంది. ఎప్పుడు గర్జించిన సింహంలా ఉండే అత్తయ్య ఇలా హాస్పిటల్ బెడ్పై పేషెంట్లా ఉండడం తట్టుకోలేక, బాగుంది, నీ చేతితో నా కోసం బొట్టు పెట్టావు కదా, తగ్గిపోయింది అంది నవ్వుతూ. మొదటిసారి రాజేశ్వరి నవ్వుతూ మాట్లాడడం చూసి చిన్నపిల్లలా సంబరపడిపోయింది రోజీ. మీకే కాదు, నేను కూడా ఈరోజు మీకోసం పెట్టుకున్నాను అంది రోజీ. చూశాను, చాలా అందంగా ఉన్నావు అని రోజీ చేయి పట్టుకొని, నా కోసం అంత దూరం నుండి ఒక్కదానివి రావడం ఏంటి? ఇక్కడ వీళ్ళంతా లేరా అంది మందలిస్తున్నట్లుగా. ఏమో అత్తయ్య, మీకు ఇలా అయిందని తెలిసాక కాలు ఆగలేదు, వెంటనే బయలుదేరి వచ్చేసా అంది చిరునవ్వుతో. పిచ్చిపిల్ల, నీ మనసు బంగారం అని నాకు తెలుసు. ఏదో ముసలిదాన్ని, పైగా దైవభక్తి ఎక్కువ, అందుకే వేరే మతం అని కాస్త కోపంతో తిట్టేదాన్ని. అవన్నీ మనసులో ఏం పెట్టుకోకు. నా కోసం నువ్వు వెళ్ళే మార్గాన్ని మార్చుకోకు. నువ్వు నీలాగే ఉండు. నాకు నా నమ్మకాలు ఎంత ముఖ్యమో నీకు అంతేగా అంటూ నవ్వి, నాకేం కాదు, ఇంకా కంగారు పడడం ఆపి కృష్ణకు కూడా చెప్పు, అర్థమైందా అంది బెదిరిస్తున్నట్లుగా. మా సింహం మళ్ళీ గర్జిస్తుంది, ఇంకా నాకెందుకు కంగారు అని నవ్వి, రెస్ట్ తీసుకోండి అత్తయ్య అని చెప్పి వచ్చేసింది. కాసేపటి తర్వాత విక్రమ్ డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చాడు. మధు దగ్గరికి వచ్చి, ఎలా ఉంది బామ్మ అన్నాడు. బాగున్నారు, ఇప్పుడే రూమ్కి షిఫ్ట్ చేశారు. మీరు వెళ్ళి మాట్లాడి అత్తయ్యని తీసుకుని ఇంటికి రండి, నేను వెళ్తున్నాను. పిల్లలు వచ్చే టైం అయింది, వాళ్ళని స్కూల్ నుంచి తీసుకుని ఇంటికి వెళ్తా అని చెప్పి వెళ్ళిపోయింది మధు. బామ్మ అన్న విక్రమ్ గొంతు విని మెల్లిగా కళ్ళు తెరిచింది. వెళ్ళిన పనులన్నీ అయిపోయాయా నాన్న అంది ప్రేమగా తల నిమురుతూ. బామ్మ, మన కంపెనీ అన్నడూ లేని లాభాల బాట పట్టింది.
మరి నువ్వేంటి, ఏం టెన్షన్ పెట్టుకున్నావు, ఎందుకు ఇలా జరిగింది సడన్గా అని అడిగాడు. ఏం టెన్షన్ లేదు నాన్న, వయసు పెరిగే కొద్దీ అప్పుడప్పుడు గుండె ఇలాగే మొరాయిస్తూ ఉంటుందిలే, పని చేయనని రిపేర్లు చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు అంది నవ్వుతూ. కానీ విక్కీ బాబు, నేను ఈరోజు నీతో ఇవన్నీ మాట్లాడుతున్నానంటే కేవలం ఆ పిల్ల మధు వల్లేరా. మధు లేకపోతే ఈరోజు నేను ఉండేదాన్ని కాదేమో. పాపం పిల్ల, అటు పిల్లల్ని చూసుకుంటూ ఇటు నన్ను ఒక్కతే ఎంత టెన్షన్ పడిందో. తను మధు కాదేమో అని నా డౌట్ రా. ఏంటి బామ్మ అన్నాడు అర్థం కానట్టు. తను నీ ప్రియనేరా, మళ్ళీ మధులా వచ్చిందేమో అనిపిస్తుందిరా నిజంగా. మౌనంగా తలదించుకొని వింటున్నాడు విక్రమ్. తనను బాగా చూసుకోవాలిరా, ఎప్పుడూ తన కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వకు, నీ ప్రియాలాగే చూసుకో. తను కోహినూరు వజ్రం లాంటిదిరా, చాలా అరుదుగా దొరుకుతుంది. నీకోసం ఆ దేవుడే పంపాడు, కాపాడుకోవడం నీ బాధ్యత అంది బామ్మ. అలాగే బామ్మ, నీ ఆరోగ్యం జాగ్రత్త, ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకోకు, రెస్ట్ తీసుకో, పడుకో కాసేపు అని చెప్పి వెళ్ళాడు. అక్కడ ఎక్కువసేపు ఉండలేక మధు పేరెంట్స్ కూడా వెళ్ళి మాట్లాడి వచ్చారు రాజేశ్వరితో. బయటికి వచ్చి ఎప్పుడొచ్చావమ్మా, అంత దూరం నుండి రాకపోతే ఏమయ్యేది, మేమున్నాంగా అన్నాడు రోజీతో. ఏమోరా, బామ్మకి ఎలా ఉంటుందో అని చాలా కంగారుగా అనిపించింది, అక్కడ ఉండాలనిపించలేదిక అంది. అయినా మధుకి బుద్ధి లేదు, నీకు చెప్పకుండా ఉండాల్సింది కదా అన్నాడు. షటప్ విక్కీ, ప్రతిసారి ఆ పిల్లని ఏదో ఒకటి అంటావు. నేను గమనిస్తూనే ఉన్నాను. ఆ పిల్ల దగ్గర ₹1 అయినా ఉందా? పోనీ బ్యాంక్ అకౌంట్ ఉందా? అందులో మనీ ఉన్నాయా? మరి ఎలా అవుతాయిరా ఇవన్నీ? అందుకే నాకు ఫోన్ చేసింది అంది మందలిస్తూ. సైలెంట్గా ఉన్నాడు విక్రమ్. ఆ పిల్ల మన కుటుంబం కోసం ప్రాణం పెడుతుందిరా, అందరి సంతోషం కోరుకుంటుంది. వీలుంటే తనని సంతోష పెట్టాలి, అంతేకాని ఇలా బాధ పెట్టకూడదురా, చాలా తప్పు కన్నా అంది. నాకు తెలియక కాదమ్మా, కానీ మీరంతా తన మీద ఎంత ఎక్కువ ప్రేమను పెంచుకుంటే తర్వాత అంత బాధపడతారని నా బాధ అనుకున్నాడు మనసులో. బామ్మ దగ్గర నేనుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు అంది రోజీ. అలాగే అంటూ ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళేసరికి పిల్లలకి ఫ్రెష్గా స్నానం పోసి స్నాక్స్ పెట్టింది మధు. కూర్చొని సంతోషంగా తింటున్న పిల్లల్ని చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది విక్రమ్కి. పిల్లల్ని చూడక 4 రోజులు అయ్యింది, కానీ వాళ్ళు ఎప్పటిలా ఎంత హ్యాపీగా ఉన్నారంటే మధు వాళ్ళని అంత బాగా చూసుకుందని మనసులో అనుకుని థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఆమె తన ఎదురుగానే ఉన్నా కూడా. విక్కీ ఫ్రెష్ అయ్యాక స్నాక్స్ తీసుకుని వాళ్ళ గదిలోకి తీసుకెళ్ళింది మధు. తినండి సార్, ఎప్పుడు తిన్నారో ఏమో, ఆకలేస్తుందేమో అంది. అందరి ఆకలి తీర్చే అన్నపూర్ణవా నువ్వు అన్నాడు నవ్వుతూ. వెటకారంగా అన్నాడో మామూలుగా అన్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ నిలబడింది. నేనేమీ తిట్టట్లేదులే, ఇలారా కూర్చో అన్నాడు పక్కకి జరిగి. ఏంటో ఈయన అర్థమే కాడు, ఒకసారేమో బాగుంటాడు, ఒక్కోసారి చిందులు తొక్కుతాడు అనుకొని నెమ్మదిగా కూర్చుంది. మధు, నిజంగా నిన్ను బాధ పెట్టి ఉంటే సారీ, కానీ ప్రతిసారి నేను నిన్ను తిట్టడం వెనక నీ మీద కోపం లేదు. నువ్వెక్కడ మా వాళ్ళకి అలవాటైపోతావో తర్వాత నిన్ను మర్చిపోలేక వాళ్ళెంత బాధపడతారన్న ఆలోచన తప్ప ఇంకేమీ లేదు మధు అన్నాడు చిన్నపిల్లాళ్ళ సంజాయిషి చెప్తూ. నాకు తెలుసు సార్, కానీ నేను దూరంగా ఉండలేను సార్, అది నా వీక్నెస్ అంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మధు అన్నాడు నెమ్మదిగా. చెప్పండి సార్. మన అగ్రిమెంట్ 2 years అనుకున్నాం కదా? అవును, దాన్ని ఇక్కడికే ముగిద్దాం అనుకుంటున్నా సార్ అన్నది. అవును మధు, నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది. నా స్వార్థం కోసం ఒక ఆడపిల్లని ఇలా అగ్రిమెంట్ పేరుతో పంజరంలో బంధించి ఒక ఫ్యామిలీలో బలవంతంగా ఇరికించడం కరెక్ట్ కాదు. అందుకే నీకు ఈ బంధనం నుండి విముక్తి కలిగిద్దామనుకుంటున్నాను. ఇక ఈ రోజు నుండి నువ్వు ఎవరి కింద ఉండక్కర్లేదు, నీకు నచ్చినట్టుగా నచ్చిన లైఫ్ జీవించవచ్చు. కానీ మీరు 2 సంవత్సరాలని డబ్బులు ఇచ్చారు కదా అంది అయోమయంగా. తనేమంటుందో తనకే అర్థం కాకుండా. అవును, కానీ అదే నాకు చాలా గిల్టీగా ఉంది. ఇప్పటికే నిన్ను నా కళ్ళ ముందు చూసినప్పుడల్లా ఏదో తప్పు చేసిన భావన నన్ను వెంటాడుతుంది. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఉండనవసరం లేదా అన్నది. అవును, నువ్వు మీ ఇంటికి వెళ్ళి ఉండవచ్చు ఎప్పటిలానే. నన్ను చూడలేకపోతున్నారన్నమాట సార్. అందుకే ఇక్కడే శాశ్వతంగా ఉంటానంటానేమోనని భయపడి తరిమేస్తున్నారు అనుకోగానే తనకు తెలియకుండానే తన కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి. నీకు ఇంకో సర్ప్రైజ్ మధు అన్నాడు విక్రమ్ ఉత్సాహంగా. మీరు షాక్లే కాకుండా సర్ప్రైజ్ కూడా ఇస్తారా? ఏంటో చెప్పండి అంది విరక్తిగా. నువ్వు US వెళ్ళి చదువుకోవాలని అనుకున్నావంట కదా, మీ నాన్న చెప్పారు ఆ మధ్య. నీకు నేనే పూర్తి బాధ్యత తీసుకొని USకి పంపిస్తున్నాను చదువుకోవడానికి, అన్ని ఏర్పాట్లు చేసి. అంతేకాదు, నీ చదువు అయిపోగానే అక్కడే ఉన్న మన కంపెనీస్లో నువ్వే మేనేజర్వి, అక్కడ నాన్నకి సపోర్ట్గా ఉండొచ్చు అన్నాడు సంబరంగా. ఓ, అయితే దేశం కూడా దాటిస్తున్నారనమాట. ఎక్కడ మళ్ళీ వస్తాను అని అనుకుంది కోపంగా. చాలా గొప్ప సర్ప్రైజ్ సార్ అంది వెటకారంగా. అది అర్థం చేసుకోకుండా కదా అన్నాడు విక్రమ్. ఏంటో ఈయనకి నా మనసులో ఏముందో, నాకేది ఇష్టమో అవసరం లేదు, కానీ
నాకేదో గొప్ప సహాయం చేస్తున్నట్లు ఫీల్ అవుతున్నారు. ఎంత భార్య చనిపోతే మాత్రం ఇంకో ఆడదాని మనసు కూడా అర్థం చేసుకున్నంత మొద్దుబారిపోయారా అనుకుంది. మధు, బామ్మ డిశ్చార్జ్ అయి వచ్చాక వెళ్దు, అప్పటి వరకు ఇక్కడే ఉండు అన్నాడు. సరే మంచిది సార్, చాలా సహాయం చేశారు నాకు అంది లేచి నిలబడి. నువ్వు నాకు నా కుటుంబానికి చేసిన దానితో పోలిస్తే ఇదెంత మధు అన్నాడు విక్రమ్. విక్రమ్ వైపు సీరియస్గా చూసి, అవును మీరు మీ కుటుంబం అని, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్ అని వెళ్ళబోయింది. అక్కడి నుండి గట్టు తెగిన సెలయేరులా వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక, హే మధు ఆగు, ఏమైంది నీకు? మొదటిసారి నిన్ను కోపడకుండా ఇంత మంచిగా మాట్లాడినా నీ మొహంలో సంతోషమే లేదే, డల్గా ఉన్నావు. నీకు ఇంకా ఏమైనా కావాలంటే చెప్పు మధు, మొహమాట పడకుండా అన్నాడు విక్రమ్. వెనక్కి తిరిగి అతని మొహం చూడలేకపోయింది మధు. చూస్తే తను ఏడుస్తున్న విషయం తెలిసిపోతుందని. ఏం చెప్పాలి సార్ మీకు, ఎలా చెప్పాలి? ఒక్క మాట, ఒకే ఒక్క మాట, నేనంటే నీకు ఇష్టమేనా, ఇక్కడే ఉండిపోతావా అని అడిగి చూడండి. మీకు ఊపిరి కూడా ఆడనంత గట్టిగా హత్తుకొని నా ప్రేమను చూపిస్తాను. అంతేగాని ఇంకేం కావాలి చెప్పు అంటే ఎలా చెప్పాలి? నాకు మీరే కావాలని అనుకుని మౌనంగా వెళ్ళిపోయింది అక్కడి నుండి. విక్రమ్కి మధు ప్రవర్తన ఏమీ అర్థం కాలేదు. సంతోషపడుతుంది అనుకుంటే ఇలా డల్ అయిపోయిందేంటి అనుకున్నాడు. బామ్మ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక ఒకరోజు విక్రమ్ అన్నాడు బామ్మతో, బామ్మ ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా, మధు వాళ్ళ నాన్నకి కాస్త హెల్త్ బాగాలేదంట, మధు వెళ్తానంటుంది, నీకేం పర్లేదు కదా అన్నాడు మెల్లిగా. అయ్యో ఏమైందిరా పాపం నరసింహకి, మొన్న బాగానే మాట్లాడాడు కదా నాతో అంటూ కంగారు పడింది. సివియర్ ఏం కాదులే, అనవసరంగా గాబరా పడకు, మధు వెళ్ళి చూసుకుంటుంది, హాస్పిటల్కి తీసుకెళ్తుంది అన్నాడు. అలాగేరా వెళ్ళమను, నువ్వు కూడా వెళ్ళు, పాపం పిల్ల ఒక్కతే మళ్ళీ ఏం తిరుగుతుంది, మొన్నటి దాకే కదా నా కోసం తిరిగింది. అలాగే బామ్మ అని విక్రమ్ అనలోపై, పర్లేదు బామ్మ, ఆయనకి చాలా ముఖ్యమైన పనులుంటాయి కదా, నేనే వెళ్తాను అంటూ బ్యాగ్ తీసుకుని వచ్చింది పైనుండి. ఆ బ్యాగ్ చూసి, ఏంటమ్మా చాలా రోజులు ఉంటావా అక్కడ, నాన్నకేమైంది అంది కంగారుగా. అదేం లేదు బామ్మ, నేను ఈ మధ్య వెళ్ళలేదు కదా, కొన్నాళ్ళు ఉండి వస్తాను అంది. అలాగే తల్లి, జాగ్రత్త అన్నది. మీ ఆరోగ్యం జాగ్రత్త, సమయానికి టాబ్లెట్స్ వేసుకోండి, ఫుడ్ కూడా మంచిగా తినండి అంటూ కాళ్ళకి నమస్కరించింది. పిల్లా పాపలతో కలకాలం చల్లగా ఉండు తల్లి అని ఆశీర్వదించింది. హహ అని నవ్వుకుంది మధు తనలోని తాను. బామ్మ జాగ్రత్త అని విక్రమ్కి చెప్పి, పిల్లలకి ఇద్దరికి ముద్దులు పెట్టి అల్లరి చేయకండి, చక్కగా చదువుకోండి, రాత్రి తొందరగా పడుకోవాలి, పొద్దున్న తొందరగా లేవాలి, అర్థమైందా అంటూ చెప్పింది. నువ్వు తొందరగా వచ్చేయి మమ్మీ, లేదంటే మేమే వచ్చేస్తాం అంది ఆద్య. నవ్వి అలాగే అని కళ్ళ నుండి రాబోతున్న కన్నీటిని అతి కష్టం మీద ఆపుకుంటూ ఇంటిని చివరిసారిగా చూసుకుని వెళ్ళబోతూ, మంగ ఇల్లు పిల్లలు బామ్మ విక్రమ్ సార్ జాగ్రత్త అంది. ఏంటమ్మా అప్పగింతలు చెప్తున్నట్లు చెప్తున్నారు, తొందరగా రండి, మీరు లేకపోతే ఇల్లంతా బోసిపోతుంది, బామ్మ పిల్లలు నేను సార్ అందరం మీకోసమే ఎదురు చూస్తూ ఉంటాం అంది. మీరంతా చూస్తారేమో కానీ సార్ అయితే చూడరు అనుకుని విక్రమ్ వైపు చూస్తుంది. తన వైపే చూస్తున్న చంటి పిల్లాళ్ళ అనిపించాడు. వెళ్ళొస్తా అనబోయి, అంతలోనే వెళ్తున్నాను సార్ అని మెల్లగా చెప్పి గడప దాటి బయటికి వచ్చి మళ్ళీ ఒకసారి చివరగా ఆ ఇంటి వైపు చూస్తుంది. బయట ఉన్న డ్రైవర్కి వాచ్మెన్కి కూడా బామ్మని అప్పుడప్పుడు చూస్తూ ఉండండి అని జాగ్రత్తలు చెప్పి వెళ్తుంటే ఆశ్చర్యంగా చూశారు వాళ్ళు కూడా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.